ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ కలీం మాట్లాడుతూ గుంటూరు అంజుమన్ భూముల కొరకు భూసేకరణ చట్టం ద్వారా సేకరణకై గుంటూరు జిల్లా కలెక్టర్ వారు జారీ చేసిన ప్రాథమిక ప్రకటన సంబంధించిన భూములను ఇచ్చేందుకు మైనార్టీ సంక్షేమ శాఖ సమ్మతించవద్దని మా సంస్థ తరఫున కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి గుంటూరు నగర ముస్లిం ధార్మిక సంస్థ అయిన అంజుమన్ ఏ ఇస్లామియాకు చెందిన మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకాని గ్రామంలో గల దాదాపు 80 ఎకరాల భూమిని A71.57 సెంట్ల భూమి కొరకు భూసేకరణ చట్టం ద్వారా సేకరణకై ప్రాథమిక ప్రకటన జారీ చేసి ఉన్నారు. సదరు అంశంపై 29వ తారీఖు సోమవారం నాడు గుంటూరు నగరంలోని అంజుమన్ షాదీఖానాలో ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, అంజుమన్ ఏ ఇస్లామియా జీవితకాల సభ్యులతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో సదరు భూములకు సంబంధించి జారీ చేసిన ప్రాథమిక ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ ఏకగ్రీక తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి రిజిస్టర్ పోస్టు ద్వారా వినతి పత్రాన్ని పంపడం జరిగిందని తెలియజేశారు. నా పేరు మహమ్మద్ కలీం, అధ్యక్షులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్. సోదరులారా, గత ఆదివారం తెనాలిపట్నంలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశంలో వందలాది మంది సోదరులు ఇచ్చేసి ఆ యొక్క సమావేశాన్ని విజయంతో చేసినందుకు ముందుగా వారందరికీ కూడా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆ రెండో రోజు అనగా సోమవారంన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సెక్రటరీ గారికి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మార్చులైనటువంటి ఎన్ఎండి ఫారూక్ గారికి మా యొక్క నిర్ణయాలను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడం జరిగింది. మరి ఆ యొక్క సమావేశంలో తీసుకున్న నిర్ణయాలలో ముఖ్యంగా గుంటూరు నగర ముస్లింల ధార్మిక సంస్థ అయినటువంటి అంజుమన్ ఇస్లామియాకు చెందినటువంటి భూములు, ఆ భూములు భూసేకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరణకై చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి మేము ఏం తెలియవచ్చామంటే, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ సమ్మతం తెలపవద్దని చెప్పేసి మా సంస్థ తరఫున కోరడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క కాపీలు ఏవైతే ఉన్నాయో మైనారిటీ సంక్షేమ శాఖ సెక్రటరీ గారికి మరియు మంత్రివర్యులకు పంపినటువంటి కాపీలు ఏవైతే ఉన్నాయో ఆ కాపీలను కూడా రాష్ట్ర వక్ఫ్ సంస్థ పాలకవర్గ సభ్యులందరికీ కూడా వాట్సాప్ ద్వారా పంపడం, మరి కొంతమందితో సెల్ ఫోన్ ద్వారా మాట్లాడటం జరిగింది. మరి మాతో మాట్లాడినటువంటి సోదరులందరూ కూడా చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. మేము గతంలోనే వక్ఫ్ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది లేదని చెప్పేసి తీర్మానం చేసి ఉన్నామని చెప్పారు. చాలా సంతోషం. మరి వారికి మేము కోరింది ఏంటంటే, ఏదైతే డిసెంబర్ 21వ తేదీన ప్రచురణ అయినటువంటి దినపత్రికలో నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ తర్వాత 2 నెలల కాలంలో అభ్యంతరాలను తెలపమని చెప్పేసి కలెక్టర్ వారు తెలుపున్నారు. ఆ కలెక్టర్ గారి ఆదేశం మేరకు మరి రాష్ట్ర వక్ఫ్ సంస్థ పాలకవర్గ సభ్యులు వారి సిఇఓ గారి చేత రేపు అనగా ఫిబ్రవరి 19వ తారీఖు లోపల మరి ఈ యొక్క భూములను గతంలోనే మేము రాష్ట్ర వక్ఫ్ సంస్థ పాలకవర్గ సమావేశంలో ఇవ్వటానికి తిరస్కరించాం కాబట్టి అదే స్టాండ్ మీద నేటికి కూడా మేము ఉన్నాం. అదే మా మాట. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ యొక్క భూములను ఎట్టి పరిస్థితుల్లో భూసేకరణ చట్టం ద్వారా సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్కి ఇచ్చేందుకు అంగీకారం తెలపడం లేదని చెప్పేసి మీరు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని సిఇఓ గారి ద్వారా మరి అభ్యంతరాలు తెలపాలని చెప్పేసి వారిని కోరి ఉన్నాం. మా సంస్థ తరఫున స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఏ నియోజకవర్గాల్లో అయితే పాలకవర్గ సభ్యులు ఉన్నారో ఆయా నియోజకవర్గాల నాయకులు వారిని వ్యక్తిగతంగా కూడా కొంతమంది కలవడం జరిగింది. అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులను కూడా అక్కడ మనకు మా సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి సోదర సంఘాల ప్రతినిధులు కూడా నాయకులు కూడా కలవడం జరిగింది. కాబట్టి మరొకసారి ఈ వీడియో ద్వారా రాష్ట్ర వక్ఫ్ సంస్థ పాలకవర్గ సభ్యులకు మరి పాలకవర్గానికి రాష్ట్ర సిఇఓ గారికి తెలిపేది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భూములు భూసేకరణ చట్టం ద్వారా ఇవ్వటానికి సమ్మతం తెలపకుండా అభ్యంతరాలను తెలపాలని చెప్పేసి మేము
మిమ్మల్ని సవినయంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రేపు ఫిబ్రవరి 19 తర్వాత పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతూ ఉంది. మరి రంజాన్ మాసం ప్రారంభానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జిల్లా కలెక్టర్ గారు జారీ చేసిన ప్రాథమిక ప్రకటన ఉందో దాన్ని విరమించుకోవాలని వారిని కూడా మరోమారు మేము విన్నవించుకుంటా ఉన్నాం. అలా కాని పక్షంలో రంజాన్ మాసంలో కూడా ఇది కూడా ఒక పవిత్ర కార్యం కాబట్టి రంజాన్ మాసంలో కూడా మేము ఉపవాసాలు ఉండి కూడా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పాలక సంస్థ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోని పలు సంఘాల నా సోదర సహచర సంఘాలన్నిటికీ కూడా కోరుతుంది, సోదరులారా మీరు కూడా మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాల్లో శాంతియుతంగా దీనిపై నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్.